అంటూ ఏదైతే సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది మరోసారి హైలైట్ అయింది. కానీ పూర్తిగా డీటెయిల్ వార్త ఇచ్చారు. లేకపోతే భూతద్దంలో చూపినా కనిపించని ఆదాయం, బడ్జెట్పై చర్చలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి విమర్శలు. రాష్ట్ర ఆదాయం పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? భూతద్దం పెట్టి బడ్జెట్ అంతా వెతికినా ఎక్కడా కనబడటం లేదని బీజేపీ శాసనసభ సభ్యుడు సుజనా చౌదరి విమర్శించారు. మొత్తం బడ్జెట్ కేటాయింపులు చూస్తే 30% అప్పుపై ఆధారపడుతున్నట్టు అర్థమవుతుందన్నారు. ఆదాయం పెరిగే అవకాశం లేనప్పుడు ఖర్చులు తగ్గించాలని, కానీ బడ్జెట్లో మాత్రం వ్యయాలను భారీగా పెంచడం ద్వారా ఆదాయం వ్యయాల మధ్య సమతుల్యత దెబ్బతిందన్నారు. మంగళవారం ఆయన బడ్జెట్పై చర్చలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ఆదాయం నుంచి 40%, కేంద్రం నుంచి 30%, మరో 30% అప్పులతో బడ్జెట్ను రూపొందించారన్నారు. జీఎస్డీపీ 2 లక్షల కోట్లు పెంచి చూపించడం ద్వారా ఎఫ్ఆర్బిఎం పరిధి కింద ఎక్కువ అప్పులు చేయడానికి తప్ప దేనికి ఉపయోగపడదంటూ కూటమికి ఏదైతే కూటమి కుట్రను బయలు చేశారు. బడ్జెట్లో కొన్ని శాఖలకు కేటాయింపులు బాగా చేసినట్టు కనిపిస్తున్నా వాటిని ఆ స్థాయిలో ఖర్చు పెట్టడం లేదంటూ విమర్శించారు. గత ఏడాది బీసీ సంక్షేమానికి 38,000 కోట్లు కేటాయించినా ఖర్చు పెట్టలేదని చెప్పారు. ఇప్పుడు 47,000 కోట్లు కేటాయించారని, ఈసారైనా ఖర్చు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి కేవలం 15% కేటాయించారని ఏ విధంగా చూడాలని ప్రశ్నించారు. పోలవరానికి నిధులు కేంద్రం ఇస్తుంది కదా, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున 100% నిధులతో కేంద్రం నిర్మించే పోలవరం నిర్మాణానికి బడ్జెట్లో 6,500 కోట్లు ఎందుకు కేటాయించారో అర్థం కావడం లేదు సుజనా చౌదరి అన్నారు. సుజనా విమర్శలను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ స్వాగతిస్తూనే సభలో హాజరు పెంచుకోవాలని సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే